జై శ్రీమన్నారాయణ. కాబట్టి ఇంద్రుని క్షమించాడు స్వామి. క్షమించి నీకు నీ అధికారంలో నువ్వు ఉండు, నేను నీకు అధికారం ఇస్తే నువ్వు వర్షం కురిపించావు, నేనంతటి నీకు అధికారం లేదు కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని పొందగలిగావు అని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇది మనందరికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఐశ్వర్యం ఉన్నది ఈ రోజున మనకి పదవులు వచ్చాయి, కార్లలో తిరుగుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, ఇదంతా మేము సంపాదించుకోగలిగామని మనం ఎప్పుడు అహంకరించకూడదు. స్వామి ఇది నువ్వు మాకు ఇచ్చావు కానీ నిన్నెప్పుడు మేము గుర్తుపెట్టుకోవాలి, నువ్వెప్పుడు మా మనసులో ఉండాలి, ఇవన్నీ కూడా నీవు ఇచ్చినవే అని చెప్పేసి మనం అహంకారం లేకుండా స్వామికి కానీ ఆ లలితా పరహభటారికి కానీ మనం ఎప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడు మనకు నిలబడుతుంది ఐశ్వర్యం. స్వామి పట్ల కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట, కృతజ్ఞులుగా ఉండకూడదు. ఇది మనకు వాళ్ళు ఇస్తే వాళ్ళు ప్రసాదిస్తేనే వచ్చింది కదా, ఇది ప్రసాదం, మనం ప్రసాదం కింద భావించాలి. మనకు వచ్చిన ఐశ్వర్యాన్ని కానీ అవన్నీ స్వామి విభూతులు. విభూతులు అంటే ఐశ్వర్యం అంటారు అనమాట. విభూతిని ధరించమనేది అందుకే, విభూతి అంటే ఐశ్వర్యం ఆ రకంగా అనమాట. అందుకని మనకు వచ్చిన సౌకర్యాలు కానీ ఈ సంపదలు కానీ ఏవైనా సరే స్వామి ఇచ్చినవి కాబట్టి మనం కూడా అందరితో కొంచెం పంచుకోవాలి. మనం కూడా తలా కాస్త సహాయం చేసేటట్టుగా మనం కూడా ఆ రకంగా ఉండాలన్నమాట. మనసుతోటి కృతజ్ఞతతో ఉండాలి దేవుడి పట్ల, అది గుర్తుపెట్టుకోవాలి. మనం మనదే అని అహంకరించకూడదు, అంతే కదా. మొన్న చెప్పుకున్నాం కదా, సిరిదా వచ్చునని పద్యం. అట్లాగే స్వామి ఇస్తే వచ్చింది, ఆయన తీసేస్తే పోతుంది. అందుకని అహంకారం లేకుండా ఉంటే మనకే ఉంచుతాడు ఆయన, ఎక్కడికేం కాదు. దాంతో మంచి పనులు చేయాలి సిరి ఉంటే. అందుకని పొగరు బట్టి చేయకూడదు అనమాట. అది మనం ఇక్కడ ఈ గోవర్ధనగిరి లీల ద్వారా మనకు కూడా ఒక పాఠం అనమాట. మానవాళికి కూడా స్వామి ఒక పాఠం నేర్పారు. ఈ విధంగా కృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు మోస్తే ఒక ఆశ్చర్యకరంగా ఒక సంఘటన ఏం జరిగింది. కామధేను వచ్చింది స్వర్గంలోకి నుండి, పరుగుతో వచ్చింది. వచ్చి ఈశ్వరా, అదేమంటుంది, కామధేను సంతానమే కదా, ఈ ఆవులు దూడలన్నీ ఎద్దులు ఇవన్నీ కూడా కామధేను సంతానం కదా. వచ్చి ఏమంటుంది, ఈశ్వరా, నోరున్న మనుషులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, ఎక్కడికైనా వెళ్ళి ఆ నోటి ద్వారా మాకు అయ్యా నన్ను కాపాడండి, నాకు రక్షణ కావాలని అడగగలుగుతారు. కానీ మా ఎద్దులు, మా ఆవులు, మా దూడలు నోరు లేనివి, వాటిని బయట కట్టేస్తారు. చలికి వర్షానికి ఎండకి అట్లా ఉంటాయి. కానీ నీవు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, నీకు మా కష్టం తెలుసు. అందుకని ఈవేళ గోవులను కాపాడావు, మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు. కాబట్టి ఆవులను కాపాడిన మహాత్ముడవు నీవు, గోవులను కాపాడిన వాడివి కనుక నిన్ను గోవిందా 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 అని నిన్ను పిలుస్తూ నీకు నమస్కారం చేస్తున్నానంది. మనం కూడా ఇక్కడ గోవింద నామస్మరణ చేద్దాం. గోవిందా గోవింద. సురభిక్షీరముల్ సురద్విప మహాసుండాల శానీత నిర్ధర గంగాంబువులన్ నిలింప జనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షు దోయ దళాక్షున్ సాధు సంరక్షణను తోయజ దళాక్షున్ సాధు సంరక్షణను తోయజ దళాక్షుడు. తోయజం అంటే తోయం అంటే నీరు, జ అంటే పద్మం, నీళ్లలో పుట్టింది పద్మం, అక్షు అంటే కన్ను. ఆ పద్మం రేకుల వంటి కన్నులు ఉన్నవాడిని సాధు సంరక్షకుడు. ఇక్కడ సంబోధన, అక్కడ అంత వివరం ఉందన్నమాట. సాధు సంరక్షణ చేసేవాడు. కాబట్టి ఆ కామధేను ఏం చేసిందిట, తన పాలన్నీ వర్షించి ఒక బంగారు కలశంలోకి తెచ్చింది ఆ పాలు. ఐరావతం ఏం చేసిందిట, పరుగున వెళ్ళి ఆకాశ గంగలో ఉన్న నీళ్లను అది కూడా ఒక బంగారు కలశంలో తెచ్చింది ఐరావతం. ఇంద్రుని తల్లి అయిన అదితి ఏమంటోంది, నాయన నా కొడుకు ఈయన ఇంద్రుడు ఒకనాడు రాజ్యం పోగొట్టుకుంటే మహానుభావుడు వామనమూర్తి వచ్చి చెయ్యి చాపి బలిచక్రవర్తిని దానమడిగి రాజ్యాన్ని తిరిగి ఇచ్చావు నా కొడుక్కి. ఇవాళ నా కొడుకు అహంకరించాడు, ఆయన అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తప్పును మన్నించి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టాడు మహానుభావుడు అని చెప్పేసి, ఇంద్ర వెళ్ళి బుద్ధి తెచ్చుకుని మహానుభావునికి అభిషేకం చేయని ఇంద్రునికి చెప్పింది. ఎవరు, దేవత ఇంద్రుని తల్లి అయిన అదితిదేవి. ఐరావతం ఆకాశంగాన్ని తీసుకొచ్చి తను సంతోషపడిపోతూ 7 సంవత్సరాల పిల్లవాడికి అభిషేకం చేసింది. కామధేను ఇచ్చిన ఆవు పాలతోటి ఆ దేవేంద్రుడు ఏం చేశారు, స్వహస్తాలతోటి తన స్వయంగా అనమాట ఆ కలశాలతోటి కృష్ణుడికి అభిషేకం చేశారు. దేవతలంతా ఆనందంతో నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్ప వృష్టి కురిపించారట. భగవానుడు గోవిందుడయ్యాడు ఆ రోజు నుంచి. ఆయన గోవుల్ని కాచి గోవిందుడయ్యాడు. ఆయన కష్టపడి తెచ్చుకున్న పేరు అన్నమాట అది. అందుకని గోవింద అంటే ఆయన ఎమ్మటే పలుకుతాడు మనకి. ఈ గోవింద నామస్మరణ వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు వచ్చిందంటే, కృష్ణ భగవానుడే మళ్ళీ
యశోదాదేవి కోరిక తీర్చడానికి ఒకళమాతగా వచ్చి యశోదాదేవి ఒకళమాతగా వచ్చి ఆయనకి పెళ్లి చేసింది కదా. కృష్ణ భగవానుడు శ్రీనివాసుడుగా వస్తాడు. అందుకని చెప్పేసి ఆయన గోవిందుడు అనమాట. అందుకని మనం వెంకటేశ్వర స్వామిని గోవింద 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 అంటాం అనమాట. ఈ గోవింద అనే పేరు స్వామికి చాలా ఇష్టం అనమాట. ఆయన ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు. ఆయన కష్టం అని మనం అనుకుంటాం, ఆయన కష్టమే ఉండదు. భక్త రక్షణకు వచ్చినవాడు ఆయన. దుష్ట శిక్షణ, భక్త రక్షణ. ఆయన కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకున్నారంటే చేతికి ఒక దీక్షా కంకణం ధరిస్తారు కదా, అట్లా అన్నమాట. భక్త రక్షణ, దుష్ట శిక్షణ ఆయన ఒక కంకణం కట్టుకొని చేస్తూ ఉంటారు. ఆ రకంగా గోవర్ధనోద్ధరణ జరిగిందనమాట. ఈ గోవింద మనం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని అన్నమాచార్య గడ గోవింద గోవింద అని చెప్పేసి జో జో ముకుంద జో గోవింద అని చెప్పేసి ఆయన చక్కగా గోవిందనామంతో చక్కటి జోలపాటలు కూడా రాశారు. ఈ వెంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలిసిన స్వామి ఈ గోవిందనామంతో, అక్కడైతే అసలు గోవిందనామం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది కదా. తిరుమల కొండలన్నీ ఆ గోవిందనామం వినిపిస్తూనే ఉంటుంది. గోవింద గోవింద గోవింద. నడుస్తుంటే గోవింద, తింటుంటే గోవింద, పడుకున్నప్పుడు గోవింద, స్వామిని చూస్తుంటే లెక్కే లేదు, గోవింద గోవింద. ఇంట్లో బయలుదేరి దగ్గర నుంచి స్వామిని చూసి మళ్ళీ వస్తుంటే స్వామి గోవింద, మళ్ళీ ఎప్పుడు నీ దర్శనం అని మనం ఆ రకంగా స్వామిని తలుచుకుంటూనే ఉంటాం. పద్మావతీదేవిని ఆయన వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి మన పద్మపీఠం మీద స్వామి ఎలా నిలబడిపోయి ఎన్ని యుగాల నుంచి మన కోసం, ఈ భక్తుల కోసం ఆయన అలా నిలబడి స్వామి భక్త రక్షణ చేస్తూ ఉన్నారు. ఈ గోవర్ధనోద్ధరణ ఈ ఘట్టం ఇక్కడికి పూర్తయింది. ఇక్కడ రాసలీల ఘట్టం వస్తుంది. శ్రీకృష్ణ రాసలీలలు. ఈ రాసలీలలు ఎంత పవిత్రమైనవి. ఇప్పుడు ఈ కలికాలంలో వాటిని ఎట్లా వాడుతున్నారంటే, ఆయన రాసలీల చేస్తున్నాడట. అధికారులు ఎవరన్నా దొరికితే అంత తప్పు మాట అది. అట్లా అనొచ్చు అసలు? కృష్ణుడి పవిత్రమైన రాసలీలని నీచులతో పోలుస్తారా? అంత తప్పు మాట. ఎప్పుడూ అలా అనకూడదు. ఎవరిని చేస్తే డాలర్ శేషాద్రి గారు అంటారు. ఎంత తప్పు. ఆయన ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నాడు. ఆయన పట్టుకొని డాలర్ శేషాద్రి అంటారు. ఎందుకు ఇవన్నీ పాపాలు మూట కట్టుకునే మాటలు మనం అనకూడదు. మనకు తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు ఇలాంటి మాటలన్నీ. శ్రీకృష్ణ రాసలీలలు అంత పవిత్రమైన ఘట్టం. విన్నంత మాత్రం చేత మన పాపాలను దహించగలిగే శక్తి కలిగిందని చెప్తూ ఉన్నారనమాట. రాసలీలను మనం అర్థమైనా కాకపోయినా మనసు శుద్ధిగా ఉంచుకొని వింటే ఆ విన్నంత మాత్రాన్ని గొప్ప ఫలితం ఇస్తుందట. ఆ లీల లోపల ఉండే అంతరంగికంగా ఉండే రహస్యం తెలుసుకుంటే, ప్రయత్నం చేస్తే దివ్యమైన లీల అని చెప్తూ ఉన్నారు. రాసలీల అనేసరి అందరు ఏమనుకుంటారు, కృష్ణుడు చాలా మంది కాంతలతో భోగాన్ని అనుభవిస్తున్నాడు అనుకుంటారు. ఉద్దేశం అది కాదు. ఆయన 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నారు. అష్టభార్యలు ఉన్నారు. కానీ ఆయన నెమలికి ఎందుకు ధరిస్తారో తెలుసా శిరస్సు మీద? ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఎవరితో సంగమం లేదు ఆయనకి. నెమలి అది ఇప్పుడు నెమలులు కావు, పూర్వం నెమళ్ళు ఉండేవి. అది మేఘాకాలం, మేఘాలు వర్షించేటప్పుడు, మేఘాలు మబ్బులు బాగా పట్టినప్పుడు అది ఆనందంతో నృత్యం చేస్తుంది అనమాట మేఘం. ఆ మేఘం నృత్యం చేసినప్పుడు ఆ మగ నెమలి కంటి వెంట ఒక నీళ్లు, ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ నీళ్లు తాగి ఆడ నెమలి గర్భం ధరిస్తుంది. వాటికి దాంపత్య సుఖం ఉండదన్నమాట. దాంపత్యం అనేది ఎరగవు. అలాంటి గుర్తుగా ఆయన అస్కలిత బ్రహ్మచారిని చెప్పటానికి కృష్ణ భగవానుడు ఆ నెమలీకం ధరించటంలో అంతరార్థం అది తెలుసుకోకుండా కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన లీలలన్నీ తెలుసుకుంటే, సరిగ్గా వినగలిగితే భాగవతం, సరిగ్గా చెప్పేవాళ్ళు ఉంటే, సరిగ్గా వినగలిగితే మనసు పెట్టి ఆయన గొప్పతనం, భగవంతుడు పరమాత్మ, ఆ పరబ్రహ్మ యొక్క తత్వం అనేది మనం అర్థం చేసుకోగలిగితే అది ఎంతో అందంగా ఉంటుంది, మనం తరింపజేస్తుంది. సరే, శరత్కాలం వచ్చింది. శరత్కాలం అంటే ఆశ్వేజం, కార్తీక మాసాలు కదా. ఈ పౌర్ణమి మంచి వెన్నెలతో కూడిన రాత్రులు ఉంటాయి శరత్కాలం. ఈ చంద్రుని చూస్తే అందరికీ ఎంతో ఆనందం అనమాట. అందరికీ వెన్నెలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఈ శరత్కాలంలో పౌర్ణమి నాటి రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది ఒడ్డున నిలబడ్డాడు. ఆయన యమునా నది అన్నిటికీ సాక్ష్యంగా ఉన్నదన్నమాట. ఆయన లీలలన్నిటికి కూడా అంత సాక్ష్యంగా ఉంది యమునా నది.
యమున కూడా ఉంటే యమున నల్లనేది, అది యమున కూడా కాలానికి పేరు అనమాట, ముందుకే ప్రవహిస్తుంది, వెనక్కి రాదు. అట్లాగే కృష్ణుడు కూడా, ఆయన కూడా నల్లగా ఉంటాడు. ఆయన కూడా కాలాన్ని తన చేతుల్లో పెట్టుకోగలిగి, భగవద్గీత అంతా అట్లా చెప్పాడు కదా యుద్ధంలో. ఆయన కూడా అన్నీ అనమాట, సృష్టి స్థితి సంహారం చేసేవాడని అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏం చేశాడు కృష్ణ భగవానుడు? యమునా నది ఒడ్డున నిలబడి చక్కటి వేణునాదం చేస్తూ ఉన్నారు. ఆ వేణు మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఒక మోహన గీతాన్ని, మంచి అందమైన ఒక మోహన గీతాన్ని ఆయన వాయిస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది గోపాలురు ఉన్నారు, గోపకాంతలు కూడా ఉన్నారు. గోపాల గురించి ఎవరు మాట్లాడట్లే, గోపకాంతల గురించే మాట్లాడతారట. వాళ్ళల్లో ఏం చేస్తున్నారు? కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచిపెడుతున్నారు, మరి కొంతమంది పాలు పితుకుతూ ఉన్నారు, మరి కొంతమంది పితికిల ఆ తీసిన పాలను వేడి చేసి అగ్నిహోత్రం అనమాట, అంటే పొయ్యి మీద కాస్తూ ఉన్నారు. ఇంకొంతమంది కాచిన పాలు దించుతూ ఉన్నారు. ఇంకొక ఇంట్లో చల్ల అంటే మజ్జిగ అనమాట, పెరుగుని చిలికి చల్ల చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకో ఇంట్లో తల్లి తన బిడ్డడికి పాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తోంది. అంటే గోపకాంతల ఇళ్లలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈలోగా ఈ కృష్ణ భగవానుడు ఊదిన వంశీ నాదము వినబడింది. ఆ వంశీ రవం అంటే సవ్వడి శబ్దం. ఆ వంశీ నాదం వినబడగానే కృష్ణ మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసుకొని, ఇంత గొప్ప రాగం పలికిస్తూ ఉన్న ఆ మోహన రాగమే మోహింపజేసాడు. చాలా అందమైన రాగం మోహన రాగం. అంత అందంగా ఆయన పలుకుతున్నారు. ఆయన వాయిస్తే వినగలిగితే మనం ఎంతో అదృష్టవంతులం కదా. మనం కూడా వినగలిగితే ఆ రూపాన్ని చిత్రించుకొని ఏం చేశారు? గాఢాలింగనం చేసుకొని మనసులోనే అనమాట వాళ్ళు ఆ మైమర్పు పరవశులు. అక్కడే కొంతమంది గోపకాంతుల శరీరాన్ని వదిలిపెట్టేశారట వాళ్ళు. అంటే ఆ కృష్ణుడు మానసికంగా దర్శనం చేసే వాళ్ళు అక్కడక్కడే శరీరాలు వదిలిపెట్టేశారట, ఎంతో ఐక్యమైపోయారు. మరి కొంతమంది భర్తలు మామూలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు వద్దంటున్నా, కృష్ణు దగ్గరికి వెళ్ళిపోవాలని, ఆయనతో కలిసి ఆనందం అనుభవించాలని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగా ఆలపిస్తూ ఉన్నారో ఆ యమునా నది ఒడ్డుకి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారట. కృష్ణుడు వీళ్ళందరినీ చూశాడు. ఏమంటూ ఉన్నారు కృష్ణ భగవానుడు? ఓ వనితలారా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు.